పార్వతీపురం మన్యం జిల్లా అంపిలి గ్రామంలో నాగవళి నది తీరాన కొత్తగా నిర్మించిన అమర నాగలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. గ్రామస్తుల సహకారంతో సుమారుగా 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ఆలయ సమీపంలో శ్మశాన వాటికతో పాటుగా నాగవళి నదిలో బాలరాముడి పేరిట బలరాం ఘాటును ఏర్పాటు చేశారు. దర్శనార్థం సుదూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ శివాలయం కట్టడానికి సుమారు 10 సంవత్సరాలు 2016లో ప్రారంభించాం. 2026కి ఈ రోజుకి పూర్తయింది. దీనికి అంపిలి ప్రజలందరూ ప్రతి ఒక్కరూ కొంత అనుకొని చందాలు వేసుకొని ఈ శివాలయాన్ని సుమారు 3 కోట్లు దాటే ఈ శివాలయాన్ని ప్రారంభించడం జరిగిందండి. అలాగే నాగావళి నది ఒడ్డు పక్కన ఈ శివాలయం ప్రారంభించడానికి కొంత సమయం పట్టింది. దానివల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్, నాగావళి నది ప్రొటెక్షన్ వాల్ కానీ ఈ మట్టి నింపడానికి కానీ చాలా టైం పట్టింది. కనుక 10 సంవత్సరాలు అయింది. కానీ 3 కోట్లు విలువ అనేది ట్రస్ట్ ద్వారా, ఎండోమెంట్ ద్వారా 30 లక్షల రూపాయలు వచ్చింది. మిగతాదంతా ఈ గ్రామ ప్రజలు, తర్వాత చుట్టుపక్కల గ్రామాలు అందరూ కలిపి ఎత్తుకొని ఈ శివాలయాన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. అలాగే ఈ శివాలయంతో పాటు స్వర్గధామం కూడా పక్కనే ఒక 70 లక్షలతో స్వర్గధామం కూడా కట్టుకున్నామండి. నాగావళి నది పక్కనే స్వర్గధామం, శివాలయం, తర్వాత ఈ నాగావళి ఘాట్, బలరాం ఘాట్ అని కూడా ఒక ఘాట్ను కూడా తయారు చేస్తున్నాం 40 అడుగుల వెడల్తో. దానికి కూడా సుమారు ఒక 10 లక్షలు అవుతుంది. దానివల్ల అంపిలి గ్రామంకి ప్రసిద్ధిగా చెందిన ఈ శివాలయం తయారు చేయడం చాలా పెద్దదిగా ఏర్పడింది. దీనికోసం శ్రమించిన అంపిలి ప్రజలందరికీ హృదయపూర్వక. సూర్యాపేట జిల్లా కోతాడ మండలం తమ్మరు గ్రామంలో